ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగములో 18 శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునితైవ స్వపాకే చ పండిత సమదర్శన. పండితులు తాలూకా విషయాన్ని స్వామి తెలియజేస్తున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అనగా జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణు యందును గోవు ఏనుగు కుక్క మొదలగు వాని యందును చండాలుల యందును సమదృష్టినే కలిగి ఉందరు. జ్ఞానం కలిగిన వారు ఎవరిని చూసినా సరే, ఎవరిని ఒక బ్రాహ్మణుని చూసినా సరే వారిలో ఆత్మ ఉంది. విద్యా వినయము కలిగినటువంటి బ్రాహ్మణు యందును సంపన్నమైనటువంటి బ్రాహ్మణు యందును ఒక బ్రాహ్మణుని చూసి అనుకోండి, ఆ బ్రాహ్మణుని చూస్తే అందులో ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది. ఆ విధంగా గోవును చూసినా సరే గోవు యందును కూడా పరమాత్మ ఉన్నాడు. ఏనుగును చూసినా సరే పరమాత్మ ఉన్నాడు. కుక్కను చూసినా సరే అందులో పరమాత్మ ఉన్నాడు. మొదలగు వాణి యందు చండాలను చూసినా సరే వాని యందు పరమాత్మ ఉన్నాడు. ఆ విధంగా సమదృష్టినే కలిగి ఉంటారు. ఎవరు? జ్ఞానులు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునితైవ సుపాకేత పండిత సమదర్శన. పండితులు సమదర్శనం చూస్తారు. నాలో ఏదైతే ఆత్మ ఉందో అందరిలో కూడా అదే ఆత్మ ఉంది. నాలో ఏ విధమైనటువంటి ప్రకృతి జ్ఞానం ఉంటుందో అందరిలో కూడా ఆ ప్రకృతి జ్ఞానం ఉంటుంది. సర్వము కూడా ఆత్మస్వరూపంగా ఉంటున్నారు. అందరూ కూడా ఆత్మస్వరూపులే. అందరూ కూడా పరమాత్మ తాలూకా అంశములని భావం చేసుకు ఉంటాడు. ఒక బ్రాహ్మణుని చూసినా సరే అందులో ఆత్మ ఉంది. ఒక కుక్కను చూసినా సరే అందులో ఆత్మ ఉంది. ఒక గోవును చూసినా సరే అందులో ఆత్మ ఉంది. కానీ గుణేసు వర్తంత, ఎప్పుడు కూడా గుణాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. అందులో ఆత్మ ఉన్నదని చెప్పేసి మనం ఒక సింహాన్ని చూసి సింహం దగ్గరికి వెళ్తే అది మనల్ని కరుస్తుంది. ఆ విధంగా ఏంటంటే ఎవరి గుణాన్ని బట్టి మనం ప్రవర్తిస్తూ ఉండాలి. ఆ గోవును చూసామనుకోండి, గోవును చూస్తే గోవుని తాలూకు తత్వం వేరేగా ఉంటుంది, కుక్క తాలూకు తత్వం వేరేగా ఉంటుంది, గుణాలు వేరేగా ఉంటాయి, స్వభావం వేరేగా ఉంటుంది. సింహం తాలూకా స్వభావం వేరేగా ఉంటుంది. మనుషుల తాలూకా స్వభావాలు కూడా వేరువేరుగా ఉంటాయి. కానీ అందులో ఉండేటువంటి ఆత్మ ఒక్కటే. ఆ విధంగా ఎవరైతే భావం చేస్తారో వారే పండితులని పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.